హాయ్ ఫ్రెండ్స్, మనసు మాటల ఛానల్కి మరోసారి స్వాగతం. మనందరి జీవితంలో ఒక సాధారణ సమస్య ఒత్తిడి. పరీక్షలు, ఉద్యోగం, ఫ్యామిలీ, ఫ్యూచర్ గురించి ఆలోచన ఇవన్నీ మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మొదటి వీడియోలో బద్ధకం గురించి, రెండోది దాన్ని ఎలా ఆపాలో చూసాం. ఇప్పుడు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో 7 ప్రాక్టికల్ మరియు ఈజీ టిప్స్ ఇస్తాను. ఇవి సైకాలజీ ఆధారంగా ఉంటాయి, కానీ రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయవచ్చు. మొదటి డీప్ బ్రీతింగ్. ఒత్తిడి వచ్చినప్పుడు మన శ్వాస వేగంగా షార్ట్గా అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా మనసు కూడా కామ్ అవుతుంది. సింపుల్ టెక్నిక్ 4, 7, 8 బ్రీతింగ్. 4 సెకండ్లలో నాసిక ద్వారా ఊపిరి పీల్చండి. 7 సెకండ్లు ఊపిరి బిగబట్టండి. 8 సెకండ్లో నోటి ద్వారా నెమ్మదిగా వదలండి. ఇలా 4 నుంచి 5 రౌండ్స్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. సైంటిఫిక్గా చూస్తే 4, 7, 8 బ్రీతింగ్ లాంటి టెక్నిక్స్ పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ని తగ్గిస్తుంది. ఇది హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు 2018లో జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీలో పబ్లిక్ స్టడీలో ప్రూవ్ అయింది. రెండో టిప్ 5 నిమిషాలు నడక. ఒత్తిడి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి 5 నిమిషాలు నడవండి. శరీరం మూవ్ అవుతుంది, మనసు రిఫ్రెష్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్. వాకింగ్ ఎండార్ఫిన్ రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది. ఇంట్లోనే కారిడార్లో నడవచ్చు. బయటికి వెళ్ళి నడవడం వల్ల ఎండార్ఫిన్ రిలీజ్ అయ్యి కార్టిసాల్ తగ్గుతుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2014 స్టడీ ప్రకారం 10 నిమిషాలు నడక కూడా మెదడు క్రియేటివిటీ మరియు మూడ్ని 60% మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు నడకని ట్రై చేయండి. మూడో టిప్ పిఎంఆర్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. శరీరంలో ఒక్కొక్క మజిల్ని 5 సెకండ్లు టైట్ చేసి తర్వాత 10 సెకండ్లు రిలీజ్ చేయాలి. ఫీట్ నుంచి హెడ్ వరకు ఒక్కొక్కటిగా చేయాలి. ఇది 10 నిమిషాల్లో టెన్షన్ తగ్గిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు చేస్తే బాగా ఉపయోగం ఉంటుంది. శరీరం టైట్ చేసి రిలీజ్ చేయడం వల్ల ఫిజికల్ టెన్షన్ తగ్గుతుంది, మనసు కూడా రిలాక్స్ అవుతుంది. 1940ల నుంచి ఉపయోగంలో ఉన్న ఈ టెక్నిక్ను 2010లో జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్ స్టడీలో ఆందోళన మరియు స్ట్రెస్ తగ్గించడంలో ఎఫెక్టివ్గా నిరూపించారు. నాలుగో టిప్ గ్రాటిట్యూడ్ జర్నల్. రోజు చివరిలో 3 విషయాలు రాయండి. మీకు ఏం సంతోషంగా ఉంది, ఏది ఇబ్బంది పడుతుంది అనేది రాయడం వల్ల మనసుని పాజిటివ్గా టర్న్ చేస్తుంది. రోజు చివరిలో 3 విషయాలు రాసుకోవడం వల్ల పాజిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 2003 స్టడీ ప్రకారం డిప్రెస్ మరియు స్ట్రెస్ లెవెల్స్ 25% తగ్గాయని ప్రూవ్ చేయబడింది. మీరు కూడా ట్రై చేయండి. ఐదో టిప్ స్క్రీన్ టైం తగ్గించండి. ఫోన్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మెదడు ఓవర్ స్టిమ్యులేటెడ్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. రోజుకి 1 నుంచి 2 గంటలు స్క్రీన్ ఫ్రీ టైంని పెట్టండి. వాక్, బుక్ చదవడం లేదా ఫ్యామిలీతో మాట్లాడడం. మీరు ఎంత తగ్గించగలరో స్క్రీన్ టైంని కామెంట్లో పెట్టండి. ఎక్కువ స్క్రీన్ టైం మెదడుని ఓవర్ స్టిమ్యులేట్ చేసి స్ట్రెస్ పెంచుతుంది. అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ ప్రకారం స్క్రీన్ టైం తగ్గించడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయని 2021లో నిరూపించడం జరిగింది. ఆరో టిప్ ఎవరితోనైనా మాట్లాడండి. ఒత్తిడి ఒంటరిగా ఉంచుకుంటే పెరుగుతుంది. ఫ్రెండ్, ఫ్యామిలీ లేదా ట్రస్ట్ పర్సన్తో షేర్ చేయండి. మాట్లాడడం వల్ల పర్స్పెక్టివ్ మారుతుంది, బోరింగ్ తగ్గుతుంది. ఒత్తిడి ఒంటరిగా ఉంచుకుంటేనే పెరుగుతుంది. సోషల్ సపోర్ట్ ఉంటే కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి. 2015లో జర్నల్ ఆఫ్ సైకోసమాటిక్ రీసెర్చ్ ప్రకారం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విషయాలు షేర్ చేసుకునే విషయంలో స్ట్రెస్ 50% తగ్గుదలలో ఉందని నిరూపించబడింది. చివరి టిప్ ప్రయారిటీస్ సెట్ చేసుకోండి మరియు నో చెప్పడం నేర్చుకోండి. అన్నీ చేయాలని అనుకుంటే స్ట్రెస్ పెరుగుతుంది. ఇంపార్టెంట్ వర్క్ మాత్రమే ఎంచుకోండి. ఎక్స్ట్రా కమిట్మెంట్స్కి నో చెప్పండి. మీ జీవితంలో ఏది ముఖ్యమో ఒక్కసారి లిస్ట్ చేసి చూసుకోండి. అన్నీ చేయాలని ట్రై చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ 2018 ఆర్టికల్ ప్రకారం నో చెప్పడం నేర్చుకున్న వాళ్ళలో బర్న్అవుట్ మరియు క్రానిక్ స్ట్రెస్ 30% తగ్గింది.
మీ జీవితంలో ఏది ముఖ్యమో లిస్ట్ చేసి చూసుకోండి. ఈ 7 టిప్స్ మీ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఏ టిప్ మీకు బాగా నచ్చిందో, ఏది ట్రై చేస్తున్నారో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మనసు మాటల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ మనసు ఆల్వేస్ పీస్ఫుల్గా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. నేను చేసే ప్రతి వీడియోకి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.